ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానం రూతు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు, ఆ దినము రూతు తన తల్లిదండ్రులు విడిచిపెట్టింది. తన యొక్క భర్తను కోల్పోయింది. మరి ఏమీ లేని మరి నిరాధారం లేకుండా ఉన్నప్పుడు రూతు తన అత్తైన నయోమి దేవుడిని వెంబడించింది. ఆయన యెహోవా. అవును, తన అత్తతో రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నిన్నును నన్ను మరణము తప్ప ఏది విడదీయదని ఆ దినము నయోమితో రూతు చెప్పి ఉండగా రూతును దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మరి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి బోయాజుకు భారీగా చేసి ఒక గొప్ప యజమానురాలుగా చేసి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తనకు దయచేశాడు. ఈ దినము మరి నీవు వెంబడిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ప్రతిఫలం ఇస్తానని, నిన్ను సురక్షితముగా ఉంచుతానని, ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నావు గనక ఆయనతో మంచి సాంగత్యముని కలిగి మరణము తప్ప నిన్ను నన్ను ఏది విడదీయలేదని ఒక గొప్ప నిశ్చయతతో ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, రూతుకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము నీకును దేవుడిచ్చి ఆశీర్వదిస్తానని ఈ దినము వాగ్దానము ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి రెక్కలైన వందనాలు. ఈ దినము వాగ్దానం విన్న ప్రతి నిమిడలు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.